హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రస్తుతం చాలా హడావిడి నడుస్తుంది. అంటే విన్నర్ రేస్ లో పోటాపోటీగా నిఖిల్ అండ్ గౌతమ్ కృష్ణ పోటీ పడుతున్నారు కదా. యాక్చువల్లీ నిఖిల్ వచ్చేసి చాలా డౌన్ అయిపోయాడని నాకు అనిపిస్తుంది. అబ్బా, టీటీఎఫ్ టాస్క్ లో కూడా వచ్చిన ఏ ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా నిఖిల్ ని అస్సలు చూస్ చేసుకోవట్లేదు. ఎందుకంటే విన్నర్ మెటీరియల్ అని వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చేసి ఉంటుంది కదా. దానికి నిఖిల్ సైతం చాలా లోగా డిప్రెస్డ్ గా కనిపించేస్తున్నాడు. కట్ చేస్తే ఒకవైపు బయట కావ్య వచ్చేసి నిఖిల్ ని కలవాలి అన్నట్లుగా చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు నెటిజన్లు సైతం. ఇకపోతే తన సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నిట్లో కూడా నిఖిల్ కోసం మీరు రావాలి, నిఖిల్ కోసం ఏదో ఒకటి చేయండి, నిఖిల్ కోసం కనీసం సపోర్ట్ చేస్తూ ఒక పోస్ట్ అయినా పెట్టండి అన్నట్లుగా భయంకరంగా ఫోర్స్ చేస్తున్నారన్నమాట నెటిజన్లు అండ్ ఫ్యాన్స్. వాళ్ళందరికీ స్ట్రాంగ్ రిప్లైని ఇచ్చేస్తూ కావ్య వచ్చేసి తన సోషల్ మీడియా స్టోరీలో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ ఏంటో చూసేద్దామా. అంతకన్నా ముందుగా మీలో గనక నిఖిల్ కావ్య ఫ్యాన్స్ ఉంటే మాత్రం వెంటనే ఈ వీడియోని లైక్ చేసేసి నిఖిల్ కావ్య అన్నట్లుగా కామెంట్ బాక్స్ లో చెప్పేయండి. మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కాదు, కానీ నాకు ఒక లైఫ్ ఉంటుంది. నేను సోషల్లీ చాలా తక్కువగానే మాట్లాడతా, నాకు పర్సనల్లీ చాలా బిజీగా ఉంటాను. సో ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వలేను, అండ్ అలానే ప్రతి దానికి రిప్లై ఇవ్వాలని కూడా రూల్ లేదు కదా. నాకు నచ్చిన టాపిక్ ఏదైనా ఉంటే నేను పక్కాగా షేర్ చేసుకుంటా, మాట్లాడతా. నాకు నచ్చిన వాటి గురించి దయచేసి నా దగ్గరికి రానివ్వకండి, అండ్ నేను రిప్లైలు ఇవ్వలేదు, అలానే పట్టించుకోవట్లేదని అస్సలు ఫీల్ అవ్వకండి అన్నట్లుగా కావ్య అయితే పెద్ద పోస్ట్ అయితే పెట్టింది. సో దాంతో నిఖిల్ కావ్య ఫ్యాన్ పేజెస్ లో ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త భయంకరంగా వైరల్ అయిపోతుంది. కావ్యకి ఎందుకని ఇంత గ్రేడ్స్ ఇంత అడుగుతున్నా కూడా తను అస్సలు కరగడం లేదు. నిఖిల్ ని నిజంగానే విన్నర్ గా చూడాలంటే కావ్య మనసు మారాలి అన్నట్లుగా తెగ తాపత్రయపడిపోతున్నారు. అబ్బా ఫ్యాన్స్, వీళ్ళిద్దరు కలుస్తారంటారా, నిఖిల్ ట్రోఫీ ఎత్తుతారంటారా? మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.